వ్యవహారం గత కొంతకాలంగా చూస్తూనే వస్తున్నా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీని మీద రకరకాల వ్యక్తుల పేర్లు వినిపించాయి. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లతో పాటు బాధితుల పేర్లు కూడా చాలామంది వచ్చాయి. కానీ అది ఎంతవరకు అంటే ప్రూఫ్ లేవు, దీనికి ఆధారాలు లేవు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా నాయకులు దాని మీద కొట్టిపారేస్తూ వస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి, వాంగ్మూలాలు వస్తున్నాయి. తాజాగా రాధాకిషన్ గారు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కేసీఆర్ గారు ఇవంతా చేపించారు. అప్పటి 2018 ఎలక్షన్ల నుంచి మొదలు పెడితే మొన్నటి ఎలక్షన్ల వరకు కూడా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ వచ్చాయి. ఇందులో సొంత పార్టీ నాయకులు కూడా కొంతమంది చేశాము అని చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు జరుగుతూ వచ్చిన పరిణామాలు ఏంటి? విజేత గారు, మీకు యోయో వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. జనరల్గా ఇది గత కొద్ది కాలంగా హాట్ టాపిక్గా ఉన్నది మనకి తెలుస్తూనే ఉంది. అయితే ఏంటంటే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చాలా త్వరగా కనుక చర్యలు తీసుకుంటే, లేకపోతే దీని మీద అగ్రెసివ్గా వెళ్తే ఎలక్షన్లో ఏమన్నా అది బూమరాంగ్ అవుతుందేమో అనేటువంటి దాంతో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని కొంచెం స్లో డౌన్ చేసింది ఒక 1.5 మంత్. అంటే ముందు అసలు అయితే జరిగింది అనేటువంటిది ఫీలర్ ఇచ్చి కొంతమందిని అరెస్ట్ చేసేసి ఇప్పుడు ఈ డీసీపీ రాధాకృష్ణరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు జరిగింది అని ప్రజల్లోకి పంపించారు. పంపించిన తర్వాత ఇంకేముంది, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత మనం గమనిస్తే ఒక నెల రోజుల నుంచి కామ్ అయిపోయింది. నెల 15 రోజుల నుంచి దాని మీద ఏ రకమైనటువంటి ఇది లేదు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన రిమాండ్ పొడిగించారనేటువంటిది తెలుస్తూ ఉంది. ఈ సందర్భంలో పలు విషయాలు బయట పెడుతూ ఉన్నారు. ఒక్కళ్ళని కాకుండా తనకి ఎవరి మూలానైతే ఇబ్బంది ఉంది అనుకుంటారో వాళ్ళందరినీ, అది తనవాడ, పరాయివాడ, మన పార్టీ వాడ, అవతల పార్టీ వాడ, పత్రికా అధిపతుల, లేకపోతే ఇంకొకళ్ళ అనేటువంటిది లేకుండా వ్యక్తులతో సహా, వ్యాపారవేత్తలతో సహా. ఇప్పుడు సహజంగా ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ డిఫెన్స్కి ప్రభుత్వం అనేటువంటిది నిఘా ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, మేము కొన్ని చేస్తాం. మనం కేసీఆర్ గారు అసలు చాలా సింపుల్గా ఒకటి పారేస్తారు. ఏమని, ఎవరే రాధాకృష్ణరావు, 100 మంది డీసీపీలు ఉంటారు, దాంట్లో ఒకడు నాకేం సంబంధం, నాకేమిది అని చెప్పేసి చేయటం జరిగింది. అంటే కేసీఆర్ గారి టాలెంట్ మనకు తెలుసు. నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఒకే విషయాన్ని 2 సందర్భాల్లో 2 రకాలుగా సక్సెస్ఫుల్గా మాట్లాడి అవతల వాళ్ళని కన్విన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. దానికి ఉదాహరణ, ఉద్యమం జరిగేటప్పుడు మేము కనుక అధికారంలోకి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్ళతో దున్నిస్తానన్నాడు. ఆ తర్వాత రాగానే ఎవరో విలేకరు పాపం మీలాంటి వాళ్ళు అడిగితే ఆయన మీద ఎగబడ్డాడే. ఎప్పుడన్నాను, అసలు అది మన రాష్ట్రానికి తలమానికమే కదా. ఎవ్వరూ నోరు కూడా తెరవలేదు. అది ఆ ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యం. అయితే ఇవన్నీ ఎప్పుడు దాకా సాధ్యం అవుతాయంటే మీరు అధికారంలో ఉన్నంత వరకు. తర్వాత కేసీఆర్ గారి పాత్ర మీద బాగా బలంగా జనం నమ్మటానికి ఇంకొకది ఊతమిస్తున్నది ఏంటంటే, దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, ప్రభాకర్ రావు గారి దాకా అందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించి, అంటే మనం సామాజిక వర్గాల గురించి 2024లో కూడా మాట్లాడుకోవటం అనేటువంటి సంస్కారం కాకపోయినా, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులను చూసినప్పుడు మాట్లాడుకోవడం తప్పని పరిస్థితి. సో ఒకే సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏంటంటే తనకి నమ్మకస్తులుగా ముద్రపడేటువంటి వాళ్ళని, తర్వాత ఏదన్నా సంఘ విద్రోహ శక్తుల మీదో లేకపోతే టెర్రరిస్టుల మీదో నిఘా పెట్టడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేకపోయినా ఒక రాజకీయ నాయకుడి దగ్గర, లేకపోతే ఒక పత్రికాధిపతి మీద, లేకపోతే మిగతా వాళ్ళ మీద పెట్టాలి అంటే ఖచ్చితంగా పై స్థాయిలో ఉన్న వాళ్ళ పర్మిషన్ లేకుండా అంత ధైర్యం అనేటువంటిది ఏ పోలీస్ ఆఫీసరు చేయడు. ఇది కామన్ సెన్స్ పాయింట్. మాకు తెలియదు అనటానికి లేదు. ఒకవేళ అలాంటిది సీఎం దృష్టికి వెళ్తే వాళ్ళు ఫైర్ అయిపోతారు, నిజాయితీ ఉన్న సీఎం ఉంటే. కానీ ఇవన్నీ నాకు తెలియదు అని ఒక మాటతో కొట్టేయటం అంటే ఏంటంటే అది బుకాయింపు మాత్రమే. ఇది అధికారంలో ఉన్ననాళ్ళు వాళ్ళని ఏం చేయలేకపోయినా, ఎలా అయితే రేవంత్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేశారో, అందరూ మనుషులే కదండి, ఎవరి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ కూడా ఇందాక వస్తూ చూశాను నేను. వీళ్ళు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ దీంట్లో హైకోర్టులో చేసిన దాంట్లో లిక్కర్ స్కామ్లో కూడా కేసీఆర్ గారికి మొత్తం విషయం అంతా తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనేటువంటిది లేటెస్ట్గా వచ్చినటువంటి. ఇప్పుడు కనుక మనం డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే
బీజేపీ ఆ ఎమ్మెల్యేల కొనుగోలు దాంట్లో వీళ్ళంతా స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ రోజున చేసిన గొడవ, ఇవన్నీ చేస్తే ఏంటంటే కేసీఆర్ గారికి కూడా దీంట్లో మొదట తెలుసు, కూతుర్ని రక్షించుకోవడానికి ఈ కౌంటర్ అటాక్ లాగా దీన్ని ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. అది ఫలించలేదని ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఓవరాల్ పిక్చర్ మనకు కనపడుతుంది. ఇది నేను బాధతోటే చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇందాక నేను అన్నట్టు భారతదేశంలో ఉన్నటువంటి 10 మంది పొలిటీషియన్స్, టాప్ 10 మంది సబ్జెక్ట్ ఉండి ప్రజాదరణ ఉండి అన్ని రకాల సమర్థవంతులైనటువంటి 10 మందిని తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటారు. తర్వాత కొత్త రాష్ట్రానికి 10 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఎవ్వరూ కాదనలేనటువంటి వ్యవహారం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రజారంజక పాలనకు మాత్రమే మీ పరిమితమై ఉంటే భారతదేశానికి గాంధీ గారు ఎలా అయితే జాతిపితలాగా పిలువబడ్డారో ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఖచ్చితంగా కేసీఆర్ గారిని జాతిపితలాగానే పిలిచేవారు. కానీ అధికారం ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, మాట్లాడినటువంటి పద్ధతి కేవలం దాని మీదే ప్రజలు ఓడించడం జరిగింది. తర్వాత ఇలా 1 by 1 వస్తున్నప్పుడు ఏంటంటే మామూలుగా న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంథింగ్ ఈజ్ ఫిషీ లేకపోతే ఏంటి అనేటువంటి భావన వస్తుంది. కాబట్టి చూడాలి, ఫర్దర్గా మనకి ఇన్వెస్టిగేషన్స్ వెళ్తూ ఉన్నాయి. ప్రభాకర్ రావు గారు ఎప్పుడో ఏదో ఫారెన్లో ఉన్నారంటున్నారు, యూఎస్లో ఉన్నారంటున్నారు. అసలు ఆయన వస్తే ఆ కింగ్ పిన్ వస్తే కానీ అసలు వ్యవహారాలు ఏంటో అనేటువంటిది తెలియదు. ఇది ఎంత దాకా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ దాకా దీన్ని తీసుకెళ్తారనేటువంటిది వాళ్ళ $1 million ప్రశ్న. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేదాకా తీసుకెళ్తారా అనేటువంటిది రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటి. సో రామూర్తి గారు, గత కొంతకాలంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి